హాయ్ అందరికీ, ఇది వచ్చేసి షిరిడీలో డే 2 అనమాట. మేమైతే ఎల్లోరా కేవ్స్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఒక బస్సు అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్ పడుతుందన్నమాట. ఇంకా అలా టికెట్ తీసుకుని మేమైతే వాకింగ్ స్టార్ట్ చేసాము లోపలికి. బయట వ్యూ అయితే చాలా బాగుంది అండ్ గ్రీనరీ వచ్చేసి చాలా చాలా బాగుంది. అదనమాట లోపలికి వెళ్ళే దారి. సో అక్కడి వరకు ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చుట్టూ చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. లోపల కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది పైకి కూడా ఎక్కచ్చు అనమాట, కానీ పైకి ఎక్కడానికి టైం లేదు మాకు. సో అందుకనే కింద మొత్తం చూసాము. ఇంకా మొత్తం అంతా తిరిగేసామన్నమాట. లోపల అవన్నీ విగ్రహాలు అవన్నీ చూసామన్నమాట. రాళ్ళతో చెక్కినట్టుంది. అండ్ అలాగే లోపల ఒక టెంపుల్ ఉందన్నమాట శివుడిది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అలా చుట్టూ తిరుగుతుంటే అక్కడక్కడ వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ వస్తున్నాయి అన్నమాట, పైనుంచి పడుతున్నాయి అలా. అవన్నీ కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడికైతే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారంట. సో ఈరోజు కూడా చాలామంది వచ్చారు అండ్ ఇక్కడికి ఇంకా చాలామంది వస్తూ ఉంటారంట. మనకు వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్ పడుతుంది టికెట్. వాళ్ళకైతే 600 రూపీస్ అంట టికెట్ వచ్చి, అంటే పర్ హెడ్ టికెట్ వచ్చి 600 రూపీస్ అంట ఫారినర్స్కి అయితే. చూసారా ఎంత తేడా ఉందో. సో అలా మేమైతే మొత్తం తిరిగి చూసాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం వెయిట్ అయితే చేయండి. అట్లా మేము అన్నీ చూసేసి బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నాకైతే గాజులు చూశాను. గాజులు నచ్చినాయి అనమాట. గాజులు వేసేసుకున్నా అప్పుడే. ఇంకా అలా నిమ్మ సోడా తీసుకుని తాగేసి ఇంకా వచ్చేసాం అనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.